హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్కి సంబంధించి కాంపిటీషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్లో యూనిట్ 4 సంబంధించి డేటా టైప్స్ అండ్ మోడ్స్ ఇన్ ఆర్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్ క్వశ్చన్. మీకు కంపల్సరీ ఎగ్జామ్లో డేటా టైప్స్ అనే క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది 10 మార్క్స్కి, ఆర్ ఈవెన్ 5 మార్క్స్కి కూడా వచ్చే ఛాన్స్ చాలా హై ఉన్నాయి. ఎగ్జామ్లో మీకు డేటా టైప్స్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా టైప్స్ ఇన్ ఆర్ అనే క్వశ్చన్ అడగచ్చు, లేదంటే రైట్ అబౌట్ మోడ్స్ ఇన్ ఆర్ అని కూడా అడగచ్చు. ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు డేటా టైప్స్ నేను ప్రొవైడ్ చేసే ఆన్సర్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో డిగ్రీ 1st సెమిస్టర్ టు 5th సెమిస్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా సబ్జెక్ట్ వైజ్ యూనిట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ కాలేజ్ మేట్స్కి కూడా షేర్ చేయండి. వెన్ కమ్స్ టు డెఫినేషన్ ఆఫ్ డేటా టైప్స్, అసలు డేటా టైప్స్ అంటే ఏంటి అని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్, a mode or a data type refers to the type of data that a variable can hold. It defines how the data is stored and how R interprets it during operations. సో మీకు డేటా టైప్ ఆర్ మోడ్ అంటే ఏంటి అంటే, సో మనం తెలుసు ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాము, వేరియబుల్స్ని మనం ప్రోగ్రామింగ్లో డేటాని స్టోర్ చేసుకోవడానికి టెంపరీగా యూస్ చేస్తాము, వాటిని వేరియబుల్స్ అని అంటాము. సో వేరియబుల్స్లో మనం డేటాని స్టోర్ చేస్తాం. ఓకే, ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నాం? న్యూమరిక్ టైప్ డేటాని స్టోర్ చేస్తున్నామా, ఇంటీజర్ టైప్ డేటాని స్టోర్ చేస్తున్నామా, లేదంటే క్యారెక్టర్ టెక్స్టువల్ ఫార్మెట్లో ఉన్న డేటాని స్టోర్ చేస్తున్నామా అని చెప్పేదే మనకి ఇక్కడ డేటా టైప్ అనమాట. సో మనం వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నాము, ఏ ఫార్మెట్లో డేటాని స్టోర్ చేస్తున్నాము అని చెప్పేదే మనకి ఇక్కడ డేటా టైప్స్ అనమాట. ఎగ్జామ్లో మీరు సింపుల్గా పైన ప్రొవైడ్ చేసిన డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. కింద కనిపించే పాయింట్స్ రాయొచ్చు, లేదంటే హెవీగా అనిపిస్తే మీకు స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. వెన్ కమ్స్ టు టైప్స్ ఆఫ్ డేటా టైప్స్, ఆర్ ప్రోగ్రామింగ్లో మీకు డేటా టైప్స్ టోటల్ 6 టైప్స్ ఉంటాయన్నమాట. సో డేటా టైప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 6 టైప్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నేను మీకు ఏ విధంగా ప్రొవైడ్ చేశానో మీరు ఎగ్జామ్లో కూడా సేమ్ అదే విధంగా రాయాల్సి ఉంటుంది. 6 టైప్స్ మీకు న్యూమరిక్, ఇంటీజర్, లాజికల్, కాంప్లెక్స్, క్యారెక్టర్, అలాగే రా, ఈ 6 టైప్ ఆఫ్ డేటా టైప్స్ మీకు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటాయి. పక్కన కనిపించేవి చూడండి, వాల్యూస్ మనం ఏ విధంగా తీసుకుంటాం అనేసి. నెక్స్ట్ కోడింగ్ ఎగ్జాంపుల్స్, ఎగ్జామ్లో మీరు కోడింగ్ రాసేటప్పుడు కోడింగ్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు అనేసి. సో ఈ టేబులర్ ఫార్మాట్ ఏదైతే టేబుల్ ఉందో కంపల్సరీ మీరు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1 by 1 ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. వెన్ కమ్స్ టు న్యూమరిక్ డేటా టైప్ ఇన్ ఆర్, ఇట్ రిప్రజెంట్స్ నంబర్స్ బోత్ ఇంటీజర్స్ అండ్ డెసిమల్స్. సో మనం డెసిమల్స్, ఇంటీజర్స్ రెండు కలిపి ఏమంటాము? సో రియల్ నెంబర్స్ అని అంటాం కదా. సో ఇక్కడ రియల్ నెంబర్స్ని మనం న్యూమరిక్గా తీసుకుంటాము. డెసిమల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ న్యూమరిక్ ఇన్ ఆర్. ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏవైతే డెసిమల్ వాల్యూస్ ఉంటాయో వాటిల్ని న్యూమరిక్గా తీసుకుంటాం. అండ్ విచ్ ఇస్ డిఫాల్ట్ ఆర్ డేటా టైప్ ఫర్ నెంబర్స్ ఇన్ ఆర్. మనం కోడింగ్లో ఆర్ ప్రోగ్రామింగ్కి సంబంధించి ఏ డేటాని తీసుకున్న నెంబర్ ఫార్మెట్లో డిఫాల్ట్గా అది న్యూమరిక్గా తీసుకుంటుంది. పక్కన చూడండి, నేను మీకు ఎగ్జాంపుల్ కోడింగ్ ప్రొవైడ్ చేశాను. ఎగ్జామ్లో కూడా మీరు డెఫినెట్లీ డెఫినేషన్ రాసిన తర్వాత ఎగ్జాంపుల్ కోడింగ్ అనేది ప్రోగ్రామింగ్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ఆర్ ప్రోగ్రామింగ్కి సంబంధించి యూనిట్ 4లో మీకు కంపల్సరీ మొత్తం కోడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జామ్లో కూడా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రాస్తేనే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి. పక్కన చూడండి, ఎగ్జాంపుల్ అసైనింగ్ డెసిమల్ అండ్ ఇంటీజర్ వాల్యూస్. సో డెసిమల్ అండ్ ఇంటీజర్ వాల్యూస్ని ఏ విధంగా కోడింగ్ చేస్తాం. సో హియర్ కమ్స్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో 5.6 అనే వాల్యూస్ని ఎంటర్ చేసామన్నమాట, వేరియబుల్లో స్టోర్ చేసాం. అక్కడ చూడండి మీకు ప్రింట్ అంటే ఏంటి? అవుట్పుట్ స్టేట్మెంట్ అనమాట. సో ఇది అవుట్పుట్ ఫంక్షన్. మీకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అంటే ప్రింట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి మీకు 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ప్రొవైడ్ చేశాను. వన్ ఈస్ క్లాస్ అనే ఫంక్షన్, ఇంకోటి టైప్ ఆఫ్ అనే ఫంక్షన్. సో మీకు ఆర్ ప్రోగ్రామింగ్లో డేటా టైప్ తెలుసుకోవాలి అంటే క్లాస్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. సో నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ డేటా అని తెలుసుకోవాలి అంటే టైప్ ఆఫ్
అనే ఫంక్షన్ని యూస్ చేయాలి. మెయిన్గా డేటా టైప్స్లో ఈ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి యూస్ చేస్తాం ఓన్లీ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్. కింద చూడండి, మళ్ళీ y అనే ఒక వేరియబుల్ తీసుకొని 5 అనే ఇంటీజర్ వాల్యూని అసైన్ చేసాం. సో ఎక్స్కి మనం డెసిమల్ వాల్యూని అసైన్ చేసాం, అలాగే వైకి ఇంటీజర్ వాల్యూని అసైన్ చేసాం. కింద చూడండి, ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో ఈజ్ డాట్ ఇంటీజర్ అనే ఫంక్షన్ యూస్ చేసాం. సో ఇక్కడ ఈజ్ డాట్ ఇంటీజర్ అనే ఫంక్షన్ ఏంటి అంటే, మనం తీసుకున్న వాల్యూ అనేది ఇంటీజరా కాదా అని తెలుసుకోవాలి అంటే ఈజ్ డాట్ ఇంటీజర్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం మెయిన్గా. సో ఇక్కడ చూడండి, అవుట్పుట్ మీకు ఫస్ట్ వన్ క్లాస్ అనే ఫంక్షన్లో ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నప్పుడు మీకు న్యూమరిక్ అనే టైప్ వచ్చింది. ఏంటది? డేటా టైప్ అనమాట. మీకు తీసుకున్న వాల్యూ డెసిమల్ వాల్యూ 5.6 యొక్క డెసిమల్ వాల్యూ డేటా టైప్ వచ్చేసి న్యూమరిక్. కింద చూడండి, ఏ టైప్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో తీసుకున్నాం కదా, సో అక్కడ దాని అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? డబుల్. సో డబుల్ అనే టైప్ డేటా అనమాట 5.6 అనేది. కింద చూడండి, y అనే వేరియబుల్లో 5 అనే ఇంటీజర్ని స్టోర్ చేస్తాం కదా, ఈజ్ డాట్ ఇంటీజర్ అనే అవుట్పుట్ ఫంక్షన్లో మనం ఇక్కడ y అని తీసుకున్నప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చింది? ఫాల్స్ అని వచ్చింది. సో y ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఇక్కడ మీకు రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు? సో మనం తీసుకున్న వాల్యూ అనేది ఇంటీజరా కాదా, ట్రూనా ఫాల్సా అని చెక్ చేయడానికి మనం ఈజ్ డాట్ ఇంటీజర్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. సో ఇక్కడ 5 ఈజ్ నాట్ ఏ ఇంటీజర్. సో ఇక్కడ 5 అనేది న్యూమరిక్ అనమాట, ఇంటీజర్ కాదు. సో ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు డెసిమల్ పాయింట్స్ అయినా ఇంటీజర్ వాల్యూస్ అయినా మనం ఇక్కడ న్యూమరిక్గానే తీసుకుంటాము. సో మీకు సపరేట్గా ఇంటీజర్ డేటా టైప్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇంటీజర్ డేటా టైప్ అవ్వాలి అంటే మీకు సఫిక్స్లో ఎల్ అని ఉండాలన్నమాట, క్యాపిటల్ ఎల్ అని ఉంటేనే అది ఇంటీజర్, అప్పుడు మాత్రమే అది ట్రూ అని వస్తుంది. అదర్వైజ్ ఇట్ కమ్స్ ఫాల్స్. When comes to integer data type in R supports integer data type which are the set of all integers. సో ఏవైతే సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ ఉంటాయో వాటన్నిటిని ఆర్ ప్రోగ్రామింగ్లో ఇంటీజర్ డేటా టైప్గా తీసుకుంటాము. అండ్ వీ కెన్ క్రియేట్ యాజ్ వెల్ యాజ్ కన్వర్ట్ ఏ వాల్యూ ఇంటూ అన్ ఇంటీజర్ టైప్ యూజింగ్ ద యాజ్ డాట్ ఇంటీజర్ ఫంక్షన్. ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఇంటీజర్స్ని క్రియేట్ చేయాలన్నా ఆర్ ఐదర్ ఏదన్నా వాల్యూని ఏదైనా నెంబర్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలని అనుకుంటే యాజ్ డాట్ ఇంటీజర్ అనే ఫంక్షన్ని యూస్ చేసి కన్వర్ట్ చేస్తాం. అండ్ వీ కెన్ ఆల్సో యూస్ ద క్యాపిటల్ ఎల్ నొటేషన్ యాజ్ ఏ సఫిక్స్ టు డినోట్ దట్ పర్టిక్యులర్ వాల్యూ ఈజ్ ఆఫ్ ద ఇంటీజర్ ఆర్ డేటా టైప్. సో ఇక్కడ ఆర్ ప్రోగ్రామింగ్లో ఏంటంటే పర్టిక్యులర్గా మీరు ఒక నెంబర్ని ఇంటీజర్ డేటా టైప్ అని చెప్పాలి అంటే సఫిక్స్లో మీరు నెంబర్ పక్కన క్యాపిటల్ ఎల్ని యూజ్ చేయాలి కంపల్సరీ. సఫిక్స్లో మీకు నెంబర్ పక్కన క్యాపిటల్ ఎల్ ఉంటేనే అది మీకు ఇంటీజర్ డేటా టైప్ అవుతుంది. ఎగ్జాంపుల్ కోడింగ్ చూడండి, పక్కన ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్ కన్వర్షన్. సో డైరెక్ట్గా ఎలా కన్వర్ట్ చేయాలి అంటే విచ్ ఈస్ క్రియేటింగ్. సో ఎక్స్ అనే వేరియబుల్లో మనం యాజ్ డాట్ ఇంటీజర్ అనే ఫంక్షన్లో 5 అనే నెంబర్ తీసుకున్నాము. ప్రింట్ క్లాస్ అనే ఫంక్షన్లో ఎక్స్ అనే వేరియబుల్ని తీసుకున్నాం. చూడండి, దానికి అవుట్పుట్ ఏమొచ్చింది మీకు? ఇంటీజర్. సో 5 అనేది యాక్చువల్గా నార్మల్ ఇంటీజర్ అనమాట, విచ్ ఇస్ న్యూమరిక్గా తీసుకుంటాము ఆర్ ప్రోగ్రామింగ్లో మనం. సో దాన్ని యాజ్ డాట్ ఇంటీజర్ అనే ఫంక్షన్తో నార్మల్ నెంబర్ని మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేసేసాం. అండ్ కన్వర్ట్ చేసిన తర్వాత దాని యొక్క డేటా టైప్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు మనకి ఇంటీజర్ అనే అవుట్పుట్ వచ్చింది. కింద చూడండి, యూటిలైజ్ ఎల్ సఫిక్స్ నొటేషన్. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఇంటీజర్నే తీసుకుంటున్నాం అనమాట, డైరెక్ట్ ఇంటీజర్ డేటా టైప్నే తీసుకుంటున్నాం. సో y ఈక్వల్ టు 5l. 5l అనేది మీకు డైరెక్ట్గా ఇంటీజర్ డేటా టైప్ అనమాట. సో దాని యొక్క టైప్ తెలుసుకోవాలి అంటే టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఇక్కడ అవుట్పుట్ చూడండి, మీకు ఇంటీజర్ అని వచ్చింది. వై? బికాస్ మనం డైరెక్ట్గా ఇంటీజర్ డేటా టైప్ వాల్యూని తీసుకున్నాం కాబట్టి మనకి ఇంటీజర్ అని వచ్చింది. పైన ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూస్తే మనం ఇక్కడ న్యూమరిక్ వాల్యూని మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేసాం యాజ్ డాట్ ఇంటీజర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి. కింద చూడండి, మనం డైరెక్ట్గా ఇంటీజర్ వాల్యూనే తీసుకున్నాం. వై? బికాస్ సఫిక్స్లో మనకి ఎల్ ఉంది కాబట్టి. When comes to logical data types in R, so it represents boolean values.
ఆర్ హ్యాస్ లాజికల్ డేటా టైప్స్ దట్ టేక్ ఐదర్ ఏ వాల్యూ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ మీకు లాజికల్ డేటా టైప్ ఏంటి అంటే బులియన్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాము. ట్రూ ఆర్ ఫాల్స్ అనే రిజల్ట్స్ మాత్రమే మీకు వస్తూ ఉంటాయన్నమాట అవుట్పుట్లో. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. ఎక్స్ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని అసైన్ చేశాను, వై అనే వేరియబుల్లో 5 అనే వాల్యూని అసైన్ చేశాను. ఇక్కడ చూడండి జెడ్ అనే ఇంకో వేరియబుల్ తీసుకొని ఎక్స్ గ్రేటర్ దాన్ వై. సో ఇక్కడ మనం ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం. ఎక్స్ అనే వేరియబుల్ వై కంటే పెద్దదా కాదా, ఎక్స్లో ఉన్న డేటా వై కంటే పెద్దదా కాదా అని చెక్ చేస్తున్నాం. సో ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో జెడ్ని ప్రింట్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. వై బికాస్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కదా, సో అందుకే మీకు అవుట్పుట్ ట్రూ అనేది వచ్చింది. సో ఈ విధంగా సింపుల్ కోడింగ్ ఎగ్జాంపుల్ అనేది రాయాల్సి ఉంటుంది. పక్కన చూడండి, వెన్ కమ్స్ టు కాంప్లెక్స్ డేటా టైప్ ఇన్ రిప్రజెంట్స్ కాంప్లెక్స్ నెంబర్స్ విత్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. R supports complex data types that are set of all complex numbers. The complex data type is to store numbers with an imaginary component. మీ అందరికీ తెలుసు కాంప్లెక్స్ నెంబర్ అంటే బోత్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4+3i అనమాట, అలాగే 5+3j. సో ఈ విధంగా మీకు కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి ఉంటాయి బోత్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్తో. సో ఈ ఫార్మాట్లో ఉన్న నెంబర్స్ని మనం కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు చూడండి, ఎక్స్ అనే వేరియబుల్లో 4+3i అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ని అసైన్ చేశాను. క్లాస్ అనే ఫంక్షన్లో మనం చెక్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది కాంప్లెక్స్ అని వచ్చింది, చూసారా. సో కాంప్లెక్స్ అంటే డేటా టైప్ అనమాట. వెన్ కమ్స్ టు టైప్ ఆఫ్ అనే ఫంక్షన్లో చెక్ చేసినప్పుడు కూడా మనకి కాంప్లెక్స్ అనే వచ్చింది. వై బికాస్ మనం తీసుకున్న నెంబర్ డైరెక్ట్గా కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి. వెన్ కమ్స్ టు క్యారెక్టర్ డేటా టైప్ విచ్ రిప్రజెంట్స్ టెక్స్ట్ ఆర్ స్ట్రింగ్ ఎన్క్లోజ్డ్ ఇన్ కోట్స్. సో ఏవైతే డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేసే టెక్స్ట్ ఆర్ స్ట్రింగ్ ఫార్మెట్లో ఉన్న డేటా ఉంటుందో దాన్ని మనం క్యారెక్టర్ అని అంటాము. ఆ టైప్ ఆఫ్ డేటాకు ఉన్న డేటా టైప్ వచ్చేసి క్యారెక్టర్స్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను క్యార్ అనే వేరియబుల్లో గీక్స్ ఫర్ గీక్స్ అనే ఒక టెక్స్ట్ ఫార్మేట్ స్ట్రింగ్ తీసుకున్నాను అనమాట. ఇది డైరెక్ట్ క్యారెక్టర్, ఎందుకు డబల్ కోట్స్లో మెన్షన్ చేసాం మనం. సో మీరు డబల్ కోట్స్ తీసేస్తే అది మీకు డేటా అవుతుంది, క్యారెక్టర్ అవ్వదు. ఓన్లీ డబల్ కోట్స్ పెడితే మాత్రమే మీకు అది క్యారెక్టర్ కిందకు వస్తుంది. సో ప్రింట్ క్లాస్ ఆఫ్ క్లాస్ అనే ఫంక్షన్లో మనం క్యారెక్టర్ అనే వేరియబుల్ని స్టోర్ చేసినప్పుడు చూడండి మీకు అవుట్పుట్లో క్యారెక్టర్ అని వచ్చింది, చూసారా. అది ఒక డేటా టైప్ నేమ్ అనమాట క్యారెక్టర్ అనేది. సో వెన్ కమ్స్ టు రా డేటా టైప్, ఇట్ రిప్రజెంట్స్ రా బైట్స్ ఆఫ్ డేటా టు సేవ్ అండ్ వర్క్ విత్ డేటా ఎట్ ద బైట్ లెవెల్ ఇన్ ఆర్. యూస్ ద రా డేటా టైప్ బై డిస్ప్లేయింగ్ ఏ సిరీస్ ఆఫ్ అన్ప్రొసెస్డ్ బైట్స్. ఇట్ ఎనేబుల్స్ లో లెవెల్ ఆపరేషన్స్ ఆన్ బైనరీ డేటా. సో చూడండి, హియర్ ఆర్ సమ్ సస్పెక్టివ్ డేటా ఆన్ ఆర్స్ రా డేటా టైప్స్. సో మీకు అక్కడ ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేశాను చూడండి. సో ఈ రా డేటా టైప్ అంటే ఏంటి అంటే మీకు రా బైట్స్ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. మీరు కింద ఎగ్జాంపుల్ చూసినప్పుడు అక్కడ చూడండి, ఎగ్జాంపుల్ కోడింగ్లో ఎక్స్ అనే వేరియబుల్లో as.ra అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయాలన్నమాట. ఈ రా డేటా టైప్ని ఐడెంటిఫై చేయాలి అంటే దాంట్లో ఆ ఫంక్షన్లో మనం ఒక వెక్టార్ని తీసుకున్నాం. సో వెక్టార్ని మనం సి అనే ఫంక్షన్లో డినోట్ చేస్తాం కదా. సో వెక్టార్ అని తీసుకున్నప్పుడు సి అనే ఫంక్షన్లో రా డేటా టైప్ మీకు ఎలా ఉంటుందంటే రా డేటా. సో ఇక్కడ చూడండి 0x1, 0x2, 0x3, 0x4. సో ఇదంతా కూడా మీకు రా డేటా అనమాట. సో బైట్స్లో ఉన్న డేటాని మీకు రా డేటాగా తీసుకుంటాము. మనం డైరెక్ట్గా ఎక్స్ని ప్రింట్ చేసినప్పుడు డైరెక్ట్ వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఎక్స్ అనేది అక్కడ మీకు రిమూవ్ అయిపోతుంది, చూసారా. అవుట్పుట్ 1 2 3 4 5 అని ఎలా వచ్చిందో ఈ విధంగా మీకు రా డేటాకి సంబంధించిన అవుట్పుట్ అనేది వస్తుంది. చూసారు కదా, సింపుల్ డెఫినేషన్ అండ్ ఈజీ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేశాను. చాలా సింపుల్గా ఉంటాయి. ఎగ్జామ్లో మీరు కంపల్సరీ ప్రోగ్రామ్స్ రాయాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్స్ రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. అలాగే మీరు తర్వాత కూడా ఈ కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. నేను ప్రీవియస్ వీడియోస్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఏ విధంగా కోడింగ్ ప్రాక్టీస్ చేయాలని నేర్పించాను కదా, డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ ఇంకా చెక్ చేయలేదో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాయి ఆల్రెడీ, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి.
కాంపిటీషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్కి సంబంధించి యూనిట్ 1 అలాగే యూనిట్ 4 కూడా టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా యూనిట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.